హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరాటూస్. నాలాగా ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళకి, లేదంటే కొత్త ప్లేసెస్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళకి మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే స్టేయింగ్. అక్కడికి వెళ్తే, కొత్త ప్లేసెస్కి వెళ్తే ఎక్కడ స్టే చేయాలి అనేది మేజర్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను టాప్ రేటెడ్ ట్రావెలింగ్ హాస్టల్స్ గురించి చెప్తానమాట. సో ఇది మనకు సోలో ట్రావెలింగ్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ గ్రూప్స్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దాంట్లో ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉండేది ఏంటంటే జోస్టల్ హాస్టల్ అనమాట. ఇది చాలా మేజర్ సిటీస్లో ఉంది, మనకి మెయిన్గా హిల్ స్టేషన్స్లో ఉందన్నమాట. నేను లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు 2 years బ్యాక్ ఊటీ వెళ్ళినప్పుడు నేను హాస్టల్లోనే స్టే చేశాను. అది హాస్టల్ది వీడియో కూడా నేను కింద డిస్ప్లే చేస్తానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేది గోస్ట్ టాప్స్ అనమాట. గోస్ట్ టాప్స్ అనేది కూడా మేజర్ సిటీస్లో అండ్ హిల్ స్టేషన్స్లో కూడా ఈ హాస్టల్ అనేది ఉందన్నమాట. అండ్ అంటే థర్డ్ బెస్ట్ హాస్టల్ ఏంటంటే ట్రావెల్ హాస్టల్స్లో మనకి ది హాస్టలర్ హాస్టల్స్ అనమాట. ఇది కూడా చాలా మేజర్ సిటీస్లో అండ్ హిల్ స్టేషన్స్లో ఈ హాస్టల్ ఉంటుందన్నమాట. నేను లాస్ట్ టైం లోనావాలా వెళ్ళినప్పుడు ది హాస్టలర్ హాస్టల్లోనే స్టే చేశాను అనమాట. ఆ వీడియోని కూడా కింద డిస్ప్లే చేస్తాను, చూసేయండి. అండ్ హోస్టల్, గోస్ట్ టాప్స్ అండ్ ది హాస్టలర్ ఇవన్నీ ట్రావెల్ హాస్టల్స్ అనమాట. ఒకవేళ మీరు కప్పుల్ కిందకి వెళ్తే మీరు హాస్టల్లోనే తక్కువ బడ్జెట్లో స్టే చేయాలి, కానీ మాకు ప్రైవేట్ రూమ్ కావాలనుకుంటే కూడా ఈ హాస్టల్స్లో మనకి ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. కాకపోతే ప్రీ బుక్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా హోస్టల్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ట్రావెల్ హాస్టల్స్ కాబట్టి బ్యాక్ ప్యాకర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మిగతా ట్రావెల్ హాస్టల్స్ డీటెయిల్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ డిస్క్రిప్షన్లో కూడా ఏ హాస్టల్స్ ఏ సిటీస్లో ఉన్నాయి, మేజర్ సిటీస్లో అనేవి అంత లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో నేను స్టేయింగ్ గురించి వీడియో పెట్టిన ప్రతిసారి అమ్మాయిలకి చెప్పే ఒకే విషయం ఏంటంటే హోటల్స్లో మీరు స్టే చేయకండి. ఐదర్ మీరు సోలో ట్రావెలింగ్ చేసినా కానీ, గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ట్రిప్కి వెళ్ళినా కానీ మీరు ఎప్పుడు హోటల్స్లో స్టే చేయకండి. ఈ మధ్య మనకు బాగా ఫేక్ హోటల్స్ బాగా ఎక్కువ అయిపోయాయి అనమాట. రైడింగ్స్ కూడా బాగా ఎక్కువ జరుగుతున్నాయంట ఫేక్ హోటల్స్లో. సో మీరు అలాంటి రిస్కులు ఏం చేయకండి. మీరు డార్మెటరీస్లో స్టే చేయండి, ట్రావెలింగ్ హాస్టల్స్లోనే స్టే చేయండి. మీరు హ్యాపీగా మీ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు సేఫ్గా ఉండొచ్చు. అది కూడా తక్కువ బడ్జెట్లో మనం ట్రావెలింగ్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. అండ్ గర్ల్స్ ట్రావెల్ హాస్టల్లో స్టే చేసేటప్పుడు మిక్స్డ్ డార్మెటరీస్లో బెడ్ బుక్ చేసుకోకండి. ఫీమేల్ డార్మెటరీస్లోనే మీరు బెడ్ బుక్ చేసుకోండి. మిక్స్డ్ డార్మెటరీస్లో ఏంటంటే జెంట్స్ కూడా ఉంటారు కాబట్టి రిస్క్ అవుతుంది. సో హాస్టల్లోనే స్టే చేయండి, ట్రావెల్ హాస్టల్లోనే స్టే చేయండి, కానీ ఫీమేల్ డార్మెటరీలోనే బెడ్ బుక్ చేసుకోండి. గర్ల్స్ హాస్టల్స్ అన్నా లేదంటే హోటల్స్ అన్నా మీరు బుక్ చేసుకునేటప్పుడు మేక్ మై ట్రిప్, booking.com ఇలాంటి ట్రస్టెడ్ వెబ్సైట్లోనే మీరు బుక్ చేసుకోండి. ఏ ప్రైవేట్ వెబ్సైట్స్లో మీరు బుక్ చేసుకోకండి. ఏంటంటే ఏ వెబ్సైట్ ఎలాంటిదో మనకు తెలీదు. సో ట్రస్టెడ్ యాప్స్లోనే మనం బుక్ చేసుకుంటే మనకు సేఫ్టీ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.